అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు గౌరవ ఎమ్మెల్యే గారు చేత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్మించడం జరిగింది. రాయలసీమలోనే వేద పాఠశాల ఇలాంటి టెంపుల్కి ఉండటం అనేది ఫస్ట్ దేవస్థానం ఇదే. అంటే మామూలుగా శ్రీశైలం లాంటి దేవస్థానాల్లో వేద పాఠశాలలు ఉన్నాయి, కానీ మన లాంటి దేవస్థానాలు వేద పాఠశాలలు లేవు. ఈ జిల్లాలో మొదటి వేద పాఠశాల ఇది. ఈ జిల్లాలో కాదు, అటు చిత్తూరు జిల్లాలో లేదు, అన్నమయ్య జిల్లాలో లేదు, మన కడప జిల్లాలో ఇది మొదటిది. వేద అధ్యయనం చేసే పిల్లలకి మంచి స్కూళ్ళు ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో శ్రీయుత కమిషనర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి స్థానిక శాసనసభ్యుల యొక్క ప్రత్యేక చదువుతో ఈ యొక్క పాఠశాలను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం 29 మంది వేద పాఠశాల పిల్లలు వివిధ రాయలసీమ ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా దీంట్లో వేద విద్యను అభ్యసిస్తున్నారు. రెండోది వచ్చి గోకులం అంటే గోశాల వేరు, గోకులం వేరు. గోకులం అంటే 3 నుంచి 4 గోవులు పోషించి పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా గోకులం నిర్మించడం జరిగింది. ఇది సుమారుగా 12 లక్షల రూపాయలతో అంచనా వేయంతో నిర్మించడం జరిగింది. సుమారు 4 గోవులు అక్కడ పూజ చేసుకోవడానికి, ఉండడానికి అనువైన వాతావరణం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ దేవస్థానానికి చాలా కాలం నుంచి వాహన మండపం లేదు, వాహనాలు కూడా లేవు. గత పాలక మండలి వాళ్ళ చదువుతో ఈ యొక్క వాహనాలు 9 వాహనాలు, ఒక్కొక్క వాహనం ఒక్కొక్క డోనర్స్తో తయారు చేయించడం జరిగింది. వాటికి మంచి మండపం ఉండాలనే ఉద్దేశంతో దేవస్థాన నిధులతో, గోకులం కూడా దేవస్థాన నిధులతోనే నిర్మించడం జరిగింది. ఆ యొక్క వాహన మండపం కూడా దేవస్థాన నిధులతోనే నిర్మించడం జరిగింది. మీకు కనిపిస్తూ ఉంది ఆ వాహనాలు పెట్టిన విధానం. తర్వాత వచ్చి రథం షెడ్డు, మనకి రోడ్డు పాయింట్లోనే మనకు రథం ఉంది. ఇక్కడ చాలా కాలం నుంచి రథం షెడ్డు లేదు. సుమారు 5,90,000 రూపాయలు దేవస్థాన నిధులతోనే షెడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే గతంలో మనకు 2-3 సంవత్సరాల ముందు రథాలు కాలిపోవడం చూసాం మనం. అందువల్ల పొద్దుటూరు నడి ఒడ్డున ఉన్న ఈ దేవాలయానికి రోడ్డు పాయింట్లో ఉంది కాబట్టి దాని రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈవో అయిన తర్వాత, గత 2 సంవత్సరాల ముందు ఈవో అయిన తర్వాత ఈ ప్రతిపాదనను చేసి నిర్మించడం జరిగింది. తర్వాత వచ్చి ఈ కాలక్షేప మండపం కూడా బాగా నాశకంగా ఉంటే దాన్ని గత పాలక మండల టైంలోనే దానికి గాలుగోపాలకి దాని కాలక్షేపం పెయింటింగ్ చేయడం, ముఖ్యంగా గాలుగోపాలకు పెయింటింగ్ చేయించడం జరిగింది. ఈ 5 పనులు ఇప్పుడు మనం ప్రారంభించినాము. ఈ 5 పనుల వల్ల అన్నిటికీ మనకి జిల్లాలోనే, మన ఈ 4 జిల్లాల్లోనే కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే వేద పాఠశాల నిర్మాణం. దీనివల్ల ఈ దేవస్థానానికి చాలా ప్రయోజనం. ఈ ప్రాంతంలో చాలా ఆధ్యాత్మిక వాతావరణం. ఎందుకంటే పూజల్ని మనం అర్చక స్వామిని తయారు చేయాలంటే వేదాన్ని అధ్యయనం చేసిన పిల్లలు మనకి కావాలి. అంటే ట్రైన్ చేసేవాళ్ళు, వాళ్ళు పండితులు అన్నమాట. వాళ్ళు ట్రైన్ చేస్తేనే మన అర్చకులు వస్తారు. అర్చకులు వస్తే దేవస్థానం అర్చన జరుగుతుంటుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు దేవస్థానం పూజలంతా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అర్చకులు స్వాములను తయారు చేయడానికే మనం ఈ వేద పాఠశాలని ఉపయోగిస్తాం. శైవాగా వేద పాఠశాల ఇది. ఈ ప్రాంతంలో ఎక్కువ శివాలయాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వేద పాఠశాల, నాకు జిల్లాలో నేను చాలా టెంపుల్స్ మనం నిర్మించాము. దాదాపు 500 టెంపుల్స్ నా ఏసీ టైంలో 500 టెంపుల్స్ ఇప్పుడు కంప్లీట్ చేసాము గత 7 సంవత్సరాల నుంచి కూడా. అత్యంత సంతోషకరమైన విషయం నాకు ఇది ఒకటే డ్రీమ్ ప్రాజెక్ట్గా పెట్టుకుని వేద పాఠశాల నిర్మించాలనేది పెట్టుకొని దాన్ని దాదాపు 1.5 ఇయర్లోనే, లాస్ట్ ఇయర్లోనే మనం ఇది ఇనాగ్రేట్ చేసాం. దాన్ని ఇంకా కూడా స్ట్రీమ్లైన్ చేయాలి. కొంతమంది దాతలు ముందుకు వచ్చి, కొంతమంది బ్యాంక్ వాళ్ళు బీరువాలు తీయించున్నారు. పైన ఏసీ చేయించినాం. మొత్తం పిల్లలకి పైన క్లాస్ రూమ్ కాబట్టి పక్కంతా సౌండ్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి క్లోజ్ డోర్ చేసేసి ఏసీ రూమ్ చేయించినాం. పైన ఆ ఏసీని కూడా ఒక డోనర్ ఇచ్చినాడు. ఇంకా మాకు కొన్ని ఫర్నిచర్ కావాలి, అన్నీ కూడా చేయించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేద పాఠశాల 50 మంది ఇక్కడ భోజనం చదువుకుని కూడా మన దేవస్థానం తరపునే చేస్తున్నాము. గత సంవత్సరం నుంచి పిల్లలకి వాళ్ళకి స్కాలర్షిప్ కింద శ్రీకృష్ణ గీతాశ్రమం నుంచి కూడా ప్రతి నెల 15,000 రూపాయలు వాళ్ళకి మంజూరు చేసాము. కమిషనర్ గారి పర్మిషన్తోనే మంజూరు చేసాము. ఇంకా కూడా అవసరం ఉంది. ఈ దేవస్థానం ఆదాయ వనరులు కొద్దిగా తక్కువగా పరిమితంగా ఉన్నాయి. కొద్దిగా సిబ్బంది ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి జీతభత్యాలు ఇవన్నీ ఖర్చులు చూడడానికి కొద్దిగా ఎక్కువగా ఉండే పరిస్థితి కాబట్టి మిగతా దేవస్థానాల నుంచి కూడా సపోర్ట్ చేసుకొని ఈ వేద పాఠశాలను పటిష్టంగా చేసి ఈ ప్రాంతంలో మంచి స్కూల్ని వేద అధ్యయనానికి సంబంధించి తిరుమల ధర్మగిరిలో ఏదైతే వేద పాఠశాల ఉందో అది పెద్ద స్థాయిలో ఉంది. అదే నామ్స్, అదే పద్ధతులతో చిన్నదైనా కూడా దీన్ని ఆ రకంగా ఏర్పాటు చేయాలనేది సంకల్పం. అది ఆల్మోస్ట్ 90% కొలుక్కు వచ్చింది. ఇంకో 10% మీద అన్ని వసతులు ఏర్పాటు చేసి మనకు 12-13 మంది విద్యార్థులు ఉన్నారు కరోనా ముందు. దాదాపు 30 మంది అడ్మిషన్ అయినాం. 50 మందికి చేయాలని దీని సంకల్పం. 50 మందికి ఇక్కడ వేద అధ్యయనం చేయాలని, మిగతా టెంపుల్ నుంచి కూడా దీనికి సపోర్ట్ చేసే విధంగా ప్రతిపాదన రెడీ చేసాం. ఆల్రెడీ ఒక 15,000 రూపాయలు గీతాశ్రయం నుంచి ఇస్తున్నాం.
ఇంకొక 30-35 వేల రూపాయలు పిల్లలకు కానీ ఇవ్వగలిగితే భోజన వసతికి దానికి ఇంకా మంచి మెరుగ్గా చేసే పరిస్థితి ఉంది కాబట్టి అవి చేస్తాం. ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం చాలా శుభ సంకల్పం. గౌరవ ఎమ్మెల్యే రావటం, మా డీసీ గారు పట్టిన గురుప్రసాద్ గారు రావటం, ఆర్జేసీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. టైం పడుతుంది. ఇది వసతి కింద పునుకోవడం, పైన వచ్చి క్లాస్ రూమ్ ప్రస్తుతానికి. వంట వచ్చి లోపలే, వంట రూమ్ ఆల్రెడీ ఉంది. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.